అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా లేని కారణముగా సైనస్ ఆపరేషన్ చేసుకుని ఇంటిలోనే ఎన్నో రోజులు విశ్రాంతి తీసుకుని ఈ మధ్య ప్రజల్లోకి వచ్చారు. ఆయన పరామర్శించడానికి మోడీ గారు కూడా స్వయంగా వచ్చి వారి ఇంటికి వెళ్లారు. అలాగే బాబు గారు సరే చెక్క భజన చేసుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఏదో తేడా కొడుతుంది పవన్ కళ్యాణ్ గారిలో. ఏదో తేడా వచ్చేసింది. అమరావతి వద్దు, మనకు జయాంధ్ర ముద్దంటూ ఈ మధ్య జన సైనికులు ఉద్దేశించి ఒక మీటింగ్ లో మాట్లాడాడంటే ఏమీ నాకు అర్థం కావడం లేదు. ఏదో తేడా కొడుతుంది. అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఈయనకున్నటువంటి మత పిచ్చి గురించి కూడా, అలాగే ఈయనకున్నటువంటి గొప్పతనాల గురించి కూడా గతంలో ఏం మాట్లాడారు, ప్రస్తుతం ఏం మాట్లాడారు, అన్ని విషయాలు తెలుసుకుందాము. ముందుగా వారి నారా భక్తి గీతముతోటి మొదలు పెడదాము. మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు మీ భక్తి గీతము. భజన చేసే విధము తెలిసింది ఈ నారాచంద్రుడి భజన చేసి మోక్షమొందండి. ఏదో తేడాగా ఉందేంటి? బ్రహ్మానందం గారు మీరు చెప్పిన మాట నిజమే. జై అమరావతి అంటే కేవలం 33,000 ఎకరాల వరకే పరిమితమైపోతుంది. జై ఆంధ్ర అంటే ఎంతో సంతోషముగా ఉంటుందని ఈ తేడా మనిషి అదే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదో తేడా కనబడుతుంది. బాబు గారు మాత్రం జై అమరావతి అంటున్నారు. మొదలు పెట్టండి. అందరికీ నమస్కారాలు. జై అమరావతి. ఇంకా గట్టిగా జై అమరావతి, జై అమరావతి. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. బాబు గారు మీరెంతో చక్కగా జై అమరావతి అంటున్నారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారికి మీరు అలా అంటుంటే మండిపోతుంది. ఏదో తేడా కొడుతుంది. మీరే 33,000 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు మరి మీ సొంతం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఆయనకు కూడా కనీసం 1,000 ఎకరాలు ఇచ్చుంటే ఆయన కూడా జై అమరావతి అనేవారు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? 33,000 ఎకరాల జై అమరావతి వద్దు, జై ఆంధ్ర ముద్దంటున్నారంటే మీ ఇద్దరి మధ్య ఏదో తేడా కనపడుతుంది. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. చిన్నవి ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఏదో తేడాగా ఉందేంటి? బ్రహ్మానందం గారు తేడాగా ఉందంటే తేడాగా ఉంటుందండి. ఆయనకి ఆపరేషన్ అయ్యాక అన్ని కూడా తేడాగా అయిపోతున్నాయట. ఇకపోతే 2024లో అనవసరంగా బాబు గారితో పొత్తు పెట్టుకున్నారు. జైలుకు వెళ్లి అనవసరంగా పరామర్శించారని కూడా జన సైనికుల వద్ద ఆయన వాపోయారంట. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది. మీ బాధ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మీ బాధ నాకు అర్థమైంది. 33,000 ఎకరాలు మొత్తం బాబు గారి సొంతం చేసుకుని ఉంటారు. మీకు 1000 ఎకరాలైనా ఇచ్చుంటే నా మనసు ఎంతో ఆనందముగా ఉండేది. నేను బాబు గారితో మాట్లాడతాను, మీరు బాధపడకండి. ఇకపోతే మీరు 2024లో పొత్తు గురించి మాకు కొంచెము చెప్పండి. 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదర కొట్టేస్తున్నట్టు. ఏదో తేడాగా ఉందేంటి? నేను దానికి కారణం చెప్తాను. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరిగా వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి. ఊరుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు ఒంటరిగా పెడతారు? మీరు చెప్పినా కానీ నేను నమ్ముతానా ఏమిటి? కీలకమైనటువంటి పరిణామం ఆయన జైల్లో పెట్టడమే మీకు ఎంతో ఉపయోగపడింది. ఆ సమయంలో వెళ్ళి ఎంతో చక్కగా ఆయన కన్నీరు తుడిచి చక్కటి ప్యాకేజీని పొంది అప్పుడే మీరు జైల్లోనే ఒక అవగాహనకు వచ్చి చక్కటి ప్యాకేజీ కుదుర్చుకొని బాబు గారు నేనున్నానని చెప్పి చెయ్యట్టుకుని బాగా పిసికేసి వచ్చారు కదా. ఆ తర్వాతే కదా ఆయన సీఎం చేసి ఎంతో చక్కగా మీరు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఈ సొల్లంతా ఎందుకు? పాప మా జన సైనికుల చెవులో పూలు పెట్టడం ఏమీ బాగోలేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక సొల్లు ఆపేసి నెక్స్ట్ విషయానికి రండి. అందరూ ఏమనుకుంటారండి, ఇతను ఎక్కడో కూర్చొని బిల్డింగ్ లో కూర్చుంటాడు, బయటికి రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా చెప్పారు. మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడో వస్తారు. మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడో
ఇతనికి ఎవరు చెప్పరు అనుకుంటారు. నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నేను అన్ని చూస్తూ ఉంటాను. నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు, మీరు బాత్రూమ్ లో ఉన్నా కానీ కిటికీలోంచి అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇకపోతే మీరు జన సైనికులకు ఎలా తిట్లు తిట్టించుకోవాలో ప్రజలతోటి అన్ని విషయాలు చెప్పండి. అలాగే జనసేన సిద్ధాంతాలు కూడా వారికి కొంచెము చెప్పండి. తిట్లు ఎలా తినాలో ముఖ్యముగా చెప్పండి. జనసేన సిద్ధాంతాల గురించి కొంచెం మీకు చెప్పాలి. అంటే మీరే తిట్లు తింటారు. తుని బతుకొచ్చాడా, ఏం మాట్లాడుతున్నావు? జన సైనికులు ఉద్దేశించి మాట్లాడవలసిన మాటలు ఇవి. మీ వాడికి కన్ఫ్యూజన్ ఉంది. ఒకరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకో రోజు ఆ కులం అంటాడు, ఇంకో రోజు ఇది అంటాడు. నీ బతుకొచ్చాడా, పార్టీ పెట్టి 10 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడుతున్నావు? కులము మతము లేని మాట ఒక్కటైనా నీ జీవితంలో మాట్లాడావా? అప్పుడే వెళ్ళిపోతావు, అల్లావు అక్బర్ అంటావు, చర్చికి వెళ్ళిపోతావు, ప్రభువే అంటావు, తర్వాత వచ్చేస్తావు సనాతన ధర్మం అంటావు. తుని బతుకొచ్చాడా. జనసేన ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడద్ది అంటే, నేనేం చెప్పాను, మనకున్న 7 సిద్ధాంతాల్లో కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. పవన్ కళ్యాణ్ గారు, మీరు కడుపుకు అన్నం తింటున్నారా, అదే తింటున్నారా? సిగ్గు లజ్జ ఉండాలని బతుకొచ్చాడా. నోరెత్తితే కులము, కాపు కులము, ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఈ మతం అనే సొల్లు మాటలే తప్ప నీ బతుకులో ఎప్పుడన్నా సరిగ్గా మాట్లాడావా? ఆ జన సైనికులకు దిశ దశ నిర్దేశించడం మానేసి కులాల గోలేంట్రా నీ అబ్బా. నీ బతుకింతే నీ బతుకొచ్చాడా. అర్థం చేసుకోగలను, అందుకని కులాలను తీసేయలేము. చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి. మీరు ఇస్లాం అయితే ఇస్లాంని ఆరాధించండి, మిగతా మతాలు గౌరవం ఇవ్వండి. ఇఫ్ యూఆర్ హిందూ ఇచ్చుకోండి, ఇస్లాం గౌరవం ఇవ్వండి, క్రిస్టియానిటీ గౌరవం ఇవ్వండి, జైనిజం గౌరవం, ఏదైనా దానికైనా గౌరవం ఇవ్వండి. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. 24 గంటలు కులాలు మతాలేనారా నీ బతుకు చెడా. నీ కోసం ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు, మాట్లాడతారు, ఒక్కసారి ఆయన మాటలు వినరా నువ్వు. ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవిందా అన్నం ఆగం. మనం ప్రపంచ వ్యాప్తంగా రాడికల్ ఇస్లాం తో వేగలేక దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ఇందులో ముస్లిం దేశాలే అధికం. పవన్ కళ్యాణ్ గారు, మీరు అతివాద ఇస్లాం ని పొగడటం విడ్డూరం. రామాయణ విషవృక్షం అన్న పుస్తకాన్ని ప్రచురించిన దేశం మనది. అలాన్ని మన దేవుళ్ళని మనం గౌరవించుకోవచ్చు. కానీ ప్రపంచంలో ఎవరు కూడా నా మతాన్ని అవమానించొద్దు అంటే మనం అతివాద ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అవుతాం. కాదు, నా మతాన్ని విమర్శించడం, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మితవాద ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా అవుతాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇస్లాం ని మితవాదం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ హిందూయిజం ని అతివాదం వైపు తీసుకెళ్లడం సబబు కాదు. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను, నేను నమ్మను. నేను ఎందుకంటే అసలు అతిసేద్దాం. ఏమన్నావు పవన్ కళ్యాణ్? నెత్తిన టోపీ పెట్టేసుకుంటే ముస్లింలందరూ కూడా ఓట్లేస్తారని నీకు నమ్మకం లేదా? మరి ముస్లిం ఓట్లు వేయకపోతే అప్పుడు ముస్లింలతో మమేకమైపోయి పలావులు తినేసి నెత్తిన టోపీ పెట్టేసుకొని అల్లాహు అక్బర్ అనేసేసి వారమ్మ గారితో కూడా వడ్డింపజేసుకొని కుక్కలాగా తినేసావు కదా బిర్యానీ. తినేసేసి ఇప్పుడు మళ్ళా ముస్లింలు ఓటేస్తారని నాకు నమ్మకం లేదు. భీమవరంలో గెలవలేదు నేను, వైజాగ్లో గెలవలేదు, నన్ను ఓడించేశారని చెప్పి సిగ్గులేని కబుర్లన్నీ చెబుతున్నావంట. నీది ఒక బతుక. వెళ్ళావు ముస్లింలతో చక్కగా వెళ్ళావు, వారి రంజాన్ని చక్కగా ఎంజాయ్ చేసావు, అంతవరకు ఉండు. వారిని మళ్ళా కించపరిచేటట్టు మాట్లాడము నీ బతుకొక బతుక. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, అన్ని మతాలు, అన్ని కులాలు ఓట్లేస్తే కదరా ముఖ్యమంత్రి అయినా, నువ్వు డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ అయినా గాని నీ బతుకంతా ఇంతే. నీ అంత అవకాశవాది ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఉండడు. నీ అంత లుచ్చాగాడు కూడా ఈ ప్రపంచంలో నువ్వే ప్రథమ స్థానంలో ఉన్నావని చెప్పడంలో ఎంత మాత్రమో అతిశయోక్తి లేదు. ఊసరవెల్లి కళ్యాణ్ గారు, ఇప్పటి వరకు ముస్లింల గురించి చెప్పింది చాలు, ఇక హిందువుల గురించి చెప్పు. హిందువులు ఎటువంటి వారు, ఎలా వాగావో 2024 ముందు ఆ వీడియో ఒక్కసారి నువ్వే చూసుకోరా. కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే, అది కూడా చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి థాట్ రాదు. వాళ్ళకి ఇలా విడకొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు, టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి. ఎందుకంటే మనకు ఎన్నికల సమయంలో కొంతమంది బొట్లు పెట్టుకుని ఆలయాలు తిరుగుతారు. ఎన్నికల సమయంలో కొంతమంది బొట్లు పెట్టుకుని ఆలయాలు తిరుగుతారు. నేను వచ్చింది మీ చేత ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. గొడవ పెట్టుకోవడానికి వచ్చాను.
ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. హిందూ నాయకులు ప్రేరణ లేకుండా, ప్రోద్బలం లేకుండా ఇవి జరగవు. కాకపోతే నేను వింటుంది చిన్నప్పుడు, ఇలా మాట్లాడేది రెచ్చగొట్టేది హిందూ నాయకులు కాదు, నువ్వు తిరుపతి వెళ్ళి చేసిన విన్యాసాలన్నీ ఓసారి చూసుకో. కడుపుకు అన్నం తింటే ఒక్కసారి చూసుకో పవన్ కళ్యాణ్. నీ బతుకొచ్చాడా? నువ్వు కులాలను రెచ్చగొడతావు, మతాలను రెచ్చగొడతావు, మళ్ళా ఏం చెబుతావు? మా పిల్లలు బాప్టిజం చేశారు, వారి క్రిస్టియన్స్ రష్యాలో బాప్టిజం తీసుకున్నారంటావు. మళ్ళా వస్తావు, నెత్తిన టోపీ పెడతావు, బిర్యానీ తింటావు, మళ్ళా వెళ్తావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? మళ్ళా కాషాయం కట్టేసేసి, గుడ్డలు ఇప్పేసేసి, కుక్కలాగా మెట్లన్నీ కడిగేస్తావు. నీది ఒక బతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు నిన్ను. నువ్వు నీ పరిమితుల్లో ఉండు, నేను నా పరిమితుల్లో ఉంటా. నువ్వు జన సైనికులు చెప్పాల్సిన మాట కాదు, నువ్వు సక్రమంగా ఉండు. నువ్వు సక్రమంగా ఉంటే జన సైనికులందరూ కూడా క్రమశిక్షణలో ఉంటారు. నీ నోరు అదుపు చేసుకో. నువ్వు నీకు అసలు ఏ మతమో నువ్వు డిసైడ్ చేసుకో, ఏ కులమో డిసైడ్ చేసుకో. 24 గంటలు కులాలు మతాల గురించి మాట్లాడుతూ నీ జన సైనికులు రెచ్చగొట్టడం కాదు. నువ్వు రెచ్చగొడతావు, బాత్రూమ్ వెళ్ళి పడుకుంటావు నువ్వు, కానీ ఇబ్బంది పడేది వాళ్ళు కదా. కాబట్టి అనవసరంగా జనజీవనంలో బ్రతికే వారందరికీ ఇలా రెచ్చగొట్టి పిచ్చి కుక్కలా మాట్లాడి ఇలా పిచ్చ ప్రేలాపన ప్రేరితే నీ బతుకొచ్చాడా? నీకు భవిష్యత్తులో ఉంటుంది, నీకు అలా ఇలా ఉండదు. ఇప్పుడు ఏదో గడిచిపోవచ్చు, బాబు పంచను చేరావు, ఒకడు చెయ్యి ఒకడు పిసుక్కుంటున్నారు గాని ముందు ఉంటాది మీకు. ఇంతకంటే ఏం చెప్తాము? ప్రజలు నిన్ను తరిమి కొట్టే సమయము అతి సమీపంలో ఉంది. నీకు సిగ్గు లజ్జ ఉంటే నోరు అదుపులో పెట్టుకో. నువ్వు సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడు మటుకు మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగ మాట్లాడతారు. ఏమన్నావు? సనాతన ధర్మం పైన దాడులు జరిగినప్పుడు నిర్మూలిస్తామని మాట్లాడతారా? నువ్వు రెచ్చిపోయావు కదా, పిచ్చి కుక్కలా రెచ్చిపోయింది ఒకటి తిరుపతి వెళ్ళిపోయి పిచ్చి కుక్కలాగా అంట గుడ్డ గుడిచినట్టు గుర్తా మెట్లన్నీ కడిగేసి పైకి వెళ్ళిపోయావు కదా. సనాతన ధర్మం అంటావు. నీకు సనాతన ధర్మం గురించి ఏం తెలుసు? నీకు సిగ్గు లజ్జ ఉందా అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు ఎన్నికల సమయంలో అసలు ఒక్కరు మాట్లాడరు, అప్పుడు మాట్లాడరు సనాతన ధర్మం గురించి, ఎందుకంటే ఓట్లు పోతాయి. ఏమన్నావు పవన్ కళ్యాణ్? సనాతన ధర్మం గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడావు? ఎన్నికల్లో నోరు అసలు పెగలేదు కదా నీకు. ఎన్నికలు అయిపోయాక రెచ్చిపోయావు సనాతన ధర్మం గురించి. ఒక్కసారి వెరిఫై చేసుకోరా. అయిపోగానే మొత్తం పదవుల్లోకి వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళగానే ఇప్పుడు మాట్లాడతారు. మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు అందరూ అనుకుంటారు కదా నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడతానని. కొద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలను 2 సార్లు అడిగాను, కానీ వెంటనే ఇక్కడున్న యువతంతా కులముద్ర పడిపోయింది వారికి. పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది? నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను, జీసస్ని పూజిస్తూ. నాకు దానివల్ల ఏం తేడా లేదు, ఏమి ఫరక్ పడదు నాకు. ఎందుకంటే సర్వమతాలు నాకు ఒకటే, సర్వ కులాలు ఒకటే, సర్వ ప్రాంతాలు నాకు ఒకటే. అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనానండి, కానీ నాకు కులం కానీ మతం కానీ ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని. విన్నారు కదా ఫ్రెండ్స్, అప్పుడే సనాతనం అంటాడు, అప్పుడే క్రిస్టియన్ అంటాడు, అప్పుడే ముస్లిం అంటాడు, అన్ని మతాలని కలుపుకుంటాడు, అన్ని కులాల్లో దూరిపోతాడు. ఇష్టానుసారంగా బరి తెగించిపోయి నీచంగా ప్రవర్తించే రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. ఇకపోతే ఏదో చెబుతాడట, వినాయక చవితిలో ఏదో జరిగిపోయిందంట, చెప్పండి సార్. మన కాకినాడలో కూడా చూస్తా ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటనుకుంటున్నారు? వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని తీయని దెబ్బ ఇలాంటి పాటలు పెడుతున్నారు. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఏమైంది నీకు? పుట్టింది బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? వినాయక చవితికి అబ్బని తీయని దెబ్బ పాటలు పెట్టారా? మరి మీరు తీసే చిత్రాలన్నీ ఏ కదా ఒక్క గుడ్డ ఉండదు కదా. మీకు ఆ డాన్సర్ కి ఒక్క గుడ్డ లేకుండా ఎన్నో సినిమాలు తీస్తారు, అయినా మీకు గుడ్డలు వేసుకోవడం ఇష్టం ఉండదు కదా. నాటకాలు ఆడకండి పవన్ కళ్యాణ్ గారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా.
ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మహాప్రతివ్రత కబుర్లు కట్టిపెట్టి అన్ని మూసుకొని వెళ్ళిరండి, వింటున్నాం కదా అని చెవులో పువ్వులు పెడితే వినేవాడెవడూ లేడు. అందరికీ నమస్కారము, బాయ్.